శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరీ దేవి నమః. మీ అందరికీ మాతా ప్రత్యంగరీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మనము ఒక విశేషమైనటువంటి సాధన ప్రక్రియకు సంబంధించి వాట్సాప్ గ్రూప్లో డిస్కషన్ చేసుకున్నటువంటి ఆరా అనేటటువంటి ఒక శక్తి గురించి మనము క్లాసెస్ ప్రారంభించుకున్నాము. అయితే యూట్యూబ్ వీడియో చూసేటటువంటి వారు చాలామంది కూడా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళే మనకి వాట్సాప్లో మెసేజ్ చేశారు. ఆడియో టేప్ కాకుండా మీరు కనిపిస్తూ వివరంగా చెప్పగలిగితే బాగుంటుంది గురువు గారు అనేటటువంటి విషయాన్ని అడుగుతూ ఉన్నారు. అయితే ఆడియో టేప్ అనేటటువంటిది నేను క్లాసెస్ చెప్పేటటువంటి వారికి వాట్సాప్లో గ్రూప్లో నేను వాళ్ళకి చెప్పేటటువంటి సమయంలో అది నార్మల్గా రికార్డింగ్ చేసినటువంటి వాయిసెస్ కాబట్టి మీ అందరి కోరిక మేరకు మనము ఆరాకు సంబంధించినటువంటిది అంటే మన భాషలో చెప్పడానికి శక్తి, శరీరానికి సంబంధించిన ఒక శక్తి, దాన్ని ద్వారా మనము సాధనలో ఎలా ట్రావెల్ చేయవచ్చు అనేటటువంటి విషయానికి సంబంధించి నేను వీడియో చేయడం జరుగుతూ ఉంది. మీ అందరి కోరిక మేరకు సాధన కోసమై అలానే లేదా కొంతమంది సాధన కాకపోయినా ఒక ఏకాంతమైనటువంటి మనశ్శాంతి కోసమై, కొంతమంది ఒక ఆరోగ్యప్రదమైనటువంటి విధానం కోసము, చాలామంది ధ్యానము, జపము, సాధన అనేటటువంటి నిర్వహించుకుంటూ ఉంటారు. వారి వారి యొక్క అభిప్రాయం మేరకు వారు నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే మీకు ఇందులో ఎక్కువగా తెలుసుకోవాల్సినటువంటి విషయము, ఫస్ట్ మనకి సాధనలో ఏకాగ్రతని కలగాలి అనంటే మన శరీరములో నవరంధ్రములు తదుపరి మిగిలినటువంటి శరీరానికి సంబంధించినటువంటి చేతులు, కాళ్ళు, తల ఇటువంటి శరీరానికి సంబంధించిన ఏవైనా పార్ట్స్ కదలకుండగా ఉంచే స్థితికి వెళ్ళాలి. వెళ్తే అప్పుడు సాధనలో చాలాసేపు కూర్చోగలుగుతాం, చాలా దూరము ప్రయాణం చేయగలుగుతాం. అటువంటి సాధనకు వెళ్ళాలి అనంటే మనం ఏం చేయాలి? కొంతమంది 5 నిమిషాలు కూర్చోగలుగుతారు, కొంతమంది 10 నిమిషాలు, కొంతమంది అర్ధగంట, గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అట్లా కూర్చోగలుగుతారు. నేను సాధన కోసం కూర్చుంటే మ్యాక్సిమం 8 అవర్స్ నేను కూర్చోగలుగుతాను. సాధనలో కదలకుండా ఒక 8 గంటల 7 గంటల సమయం వరకు కూర్చోగలుగుతా. అంతకు మించి పెంచుకోవడానికి కూడా నేను ప్రయత్నాన్ని ప్రారంభిస్తూనే ఉన్నాను. ఒక్కోసారి 8.5 గంటల వరకు కూడా కూర్చున్నటువంటి సందర్భం ఉంది. కానీ మనకు ఆ రోజు ఎటువంటి వర్క్ అనేది లేకుండా, పూజా కార్యక్రమాలు ఏవీ లేకుండా ఏకాంతగా ఈరోజు ఎవరితో కలవద్దు, ఈరోజు ఎవరితో ఫోన్లో మాట్లాడద్దు అనుకొని ఆ రోజు సాధనకు మాత్రమే సమయం కేటాయించుకొని కూర్చోవాలి అనుకున్నప్పుడు మనము ఏకాంతంగా కూర్చునేటటువంటి ప్రదేశం కావాలి. ఫస్ట్ కొత్తగా ప్రారంభించుకునేటటువంటి వారికి. లేదు సాధనలో అనుభవం ఉంది, కొన్ని పక్కన వినబడేటటువంటి శబ్దాల మీద కూడా వారి యొక్క మనసు అనేటటువంటిది వెళ్ళకుండా ఉంటుంది అనేటటువంటి వారికి ఏ ప్రదేశమైనా ఇబ్బంది ఉండదు. మరి ఈ శరీరానికి సంబంధించిన ఏది కూడా కదలకుండా ఉండి ఒక శ్వాస నిశ్వాస 2 ట్రావెల్ చేసేటటువంటిది మన మనసు కేంద్రీకృతమై దాని మీద దృష్టి పెట్టగలిగితే మన మనస్సు అనేటటువంటిది ఆ పీల్చి వదిలేటటువంటి గాలి ఏదైతే ఉందో దానిలో పాటుగా మనము కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటటువంటి స్థితి ఉంటుంది. కొన్ని ప్రదేశాలు అని అంటే మనసు అనుకున్న ప్రదేశం దగ్గరికి పోదు. మన ఆరా దేనికి ఎక్కువగా అటాచ్ అయ్యి ఉందో ఆ ప్రదేశానికి వెళ్తుంది. మన ఆరా అని అంటే కనుక మన శరీరానికి సంబంధించినటువంటి శక్తి. మన శరీరానికి బయట ఒక చిన్నపాటి ఒక పొగ లాంటిది ఒక శక్తి ఉంటుంది.
ఆ శక్తి ద్వారా మనం ఏదైనా చేయగలుగుతాం. ఆ శక్తి లేకపోతే ఎటువంటి కార్యాచరణ కూడా మనము నిర్వహించలేము. అటువంటప్పుడు ఈ ఆరా ఎటువంటి దానికి కనెక్ట్ అయితే అటువంటి వైపు మాత్రమే ప్రయాణం తీసుకెళ్తుంది. సాధనలో కూర్చునేటటువంటి స్థితిని ఆరాకి కల్పించాలి, శక్తికి, శరీర శక్తికి కల్పించాలి. శరీర శక్తికి సాధన ప్రక్రియ విధానాన్ని కల్పించగలిగితే శరీరము కూర్చున్నప్పుడు ఆ ఆరా అనేటటువంటిది దీనికి కనెక్ట్ అయిపోతుంది. దేనికి? సాధన అనేటటువంటి దానికి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత తన యొక్క ఆరా ఏ స్వభావాన్ని అయితే చూపించగలుగుతుందో ఆ స్వభావముతో ఉన్నటువంటి ప్రయాణాన్ని కొనసాగుతుంది. అది చెడు తత్వములతో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, మంచి తత్వములతో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు. మంచి తత్వములు అని అంటే దేవత ఆరాధన కానీ, 10 మందికి సహాయం చేయటం కానీ, వివిధ రకాలైనటువంటి విధానాలు. చెడు తత్వముతో అని అంటే చెడు పూజా విధానాలు, చెడు కోరుకునేటటువంటి వ్యక్తులు అనేటటువంటి విధానాన్ని తీసుకోవచ్చు. మనము ఆరాని ఎలా అసలు దేనికి కనెక్ట్ అయింది అనేది తెలుసుకోగలిగితేనే మనము సాధన అనేటటువంటి దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వగలుగుతాం. అంటే మనం మంత్రం తీసుకున్న తర్వాత ఆ మంత్రాన్ని ట్రావెల్ చేయాలి అని అంటే ఆ మంత్రం దగ్గరికి మనం రీచ్ అవ్వాలి. ఆ మంత్రం అనేటటువంటిది ఒక పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ అనేటటువంటిది మనము ఫాలో అవ్వాలి. అక్కడికి రీచ్ అవ్వాలి అని అంటే ముందు సాధనలో మనము ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత అంటే మన ఆరాని మనం చూడగలగాలి. మన ఆరాని మనం చూడగలిగిన తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి 25 గీతలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఉన్నటువంటి ఎటువంటి శక్తులు ఉన్నాయి, ఈ 25 గీతలు ఏవైతే ఉన్నాయో మన చుట్టూ వాటిల్లో ఎటువంటి శక్తులు ఉన్నాయి, వాటిని నెగటివా పాజిటివా అనేది చూసుకొని, నెగటివ్ ఎక్కువగా ఉంటేనేమో ఎక్కువ రోజు సమయం సాధనలో కూర్చునేటటువంటి విధానం పడుతుంది. పాజిటివ్ శక్తులు ఉంటే కూర్చున్నటువంటి స్థితిలో నువ్వు ఏదైతే పాజిటివ్ శక్తికి సంబంధించినటువంటి మంత్ర ఉచ్చారణ నువ్వు ప్రారంభిస్తావో పాజిటివ్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఆ స్థితికి వచ్చినప్పుడు ఆ మంత్రానికి సంబంధించినటువంటి కొన్ని మిషన్స్, అంటే మనం నార్మల్గా మాట్లాడుకుందాం, కొన్ని మిషన్స్ యాక్టివేషన్ ఎలా అయితే యాక్టివ్ అవుతాయో అలానే మన శరీరంలో ఆ ప్రదేశంలో కూర్చున్నప్పుడు ఈ మంత్రాన్ని నేను సాధన చేయబోతున్నా అన్నప్పుడు మన శరీరానికి సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ అన్నీ కూడా సిద్ధమయ్యి దాన్ని ఎక్కువ సమయాన్ని చేసేటటువంటి సాధన ప్రక్రియకు స్థాన బలాన్ని, శక్తి బలాన్ని, బుద్ధి బలాన్ని, జ్ఞాన బలాన్ని, మంత్ర బలాన్ని చేకూరుస్తుంది. చేకూర్చిన తర్వాత మనం మనసులో ఏదైతే అనుకుంటూ ఉంటామో ఆ మంత్రాన్ని నాలిక కదలకుండా అనుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే శ్వాస ఏదైతే ఉందో అది లోపలికి తీసుకొని బయటకు విడుదల చేస్తే బయట మన సరౌండింగ్గా ఉన్నటువంటి ఈ 25 గీతలు ఏవైతే ఉన్నాయో ఆ గీతలు నీ లోపల నుంచి వచ్చే శ్వాసని అవి తీసుకోవడం జరుగుతుంది. అవి తీసుకున్న తర్వాత నీకున్నటువంటి 25 గీతల్ని పాజిటివ్ శక్తులుగా మార్చుకున్నావు అని అంటే గనక నీవు ఎక్కడికి ట్రావెల్ చేయాలో అక్కడికి అవి సిద్ధం చేస్తాయి. అంటే ఒక వినాయకుడు సాధన కావచ్చు, ఒక హనుమంతుడి సాధన కావచ్చు, ఒక దుర్గాదేవి సాధన కావచ్చు, ఒక నరసింహ సాధన కావచ్చు, ఒక ప్రత్యంగరి సాధన కావచ్చు, ఏ లక్ష్మీదేవి సాధన కావచ్చు, ఏ దేవి దేవతలు ఎవరైనా కావచ్చు, వారి దగ్గరికి మనం రీచ్ అవ్వడం కోసము మనము మన దగ్గర ఉన్నటువంటి 25 గీతల్ని ట్రావెల్ చేసేటటువంటి రేఖలుగా మార్చుకోవాలి. అవి ఆ ట్రావెల్ చేసేటటువంటి రేఖలుగా మార్చాలి అని అంటే మన లోపల మనము అనుకుంటూ ఉండాలి. మన మనస్సుని లోపలికి పంపిస్తూ లోపల నుంచి వచ్చేటటువంటి శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాస ద్వారా ఆ గీతల్ని ట్రావెల్ చేసేటటువంటి విధానానికి పంపించాలి. ఒక గీతకు మనము 77 శక్తులు అనేటటువంటివి ఉంటాయి, పాజిటివ్, నెగటివ్. ఈ లోపల నుంచి వచ్చేటటువంటి బుద్ధితో ఉన్నటువంటి శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాస నుంచి వచ్చేటటువంటి మంత్రశక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అనేటటువంటిది ఆ గీతలు తీసుకొని అది ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఇందులో ట్రావెల్ చేయడం అనేటటువంటిది ఎటువైపు ట్రావెల్ చేస్తుందండి అని అంటే మనకి 2 విధానాలు చెప్పిండ్రు. ఒకటి వామాచార పద్ధతిలో ఉండేటటువంటి సాధన ప్రక్రియ వేరు,
దక్షిణాచార సాధనలో ఉండేటటువంటి ప్రక్రియ వేరు. దక్షిణాచారం వచ్చేసరికి మనకి సూర్యోదయ సమయంలో సాధనా ప్రక్రియలు చేసుకుంటే అవి ఆ రూటుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థాన బలాల్లో ఉన్నటువంటి దేవతల యొక్క స్థితిని, ఆ దేవతల యొక్క సరౌండింగ్ ఎలా ఉంది అనేటటువంటి చూపించగలుగుతాయి. మనకి 25 గీతలు ఎలా అయితే ఉండి మన బాడీకి సంబంధించినటువంటి కొన్ని ఆరాశక్తులని అవి ఎలా అయితే తీసుకొని ఇతను శేషు బాడీ, ఇతను పలానా బాడీ, పలానా అని అవి ఎలా అయితే డిజైన్ చేయగలుగుతాయో అలానే ఒక దేవతా శక్తి ఆ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఇది పలానా నరసింహస్వామి దేవత స్థాన బలము, ఇక్కడ స్వామి ఈ రూపంలో ఉంటాడు, స్వామికి చుట్టూ పరిసర ప్రాంతాలు ఈ విధంగా అయితేనే తనకి నచ్చుతుంది, అలానే ప్రత్యంగరీ దేవి ఆమె ఈ రూపంగా ఉంటుంది, ఆమెకు ఈ విధమైనటువంటి వాతావరణం అయితే నచ్చుతుంది అనేటటువంటిది. అసలు సాధన అనేటటువంటిది ఎందుకు ఫస్ట్ అనేటటువంటిది చెప్తాం. సాధన అనేటటువంటిది బేసికల్గా మనము ఒక విగ్రహం వేరే ఒక వ్యక్తి తయారు చేస్తే ఆ విగ్రహాన్ని తెచ్చుకున్నాము, ఆ విగ్రహాన్ని పెట్టాము. మన యొక్క పూర్వీకులు, మన పెద్దలు, గురువులు అందరూ కూడా ఆ విగ్రహానికి సంబంధించినటువంటి మంత్ర ఉచ్చారణ శక్తులని మనకు తెలియచేశారు. మనము పండించినటువంటి కొన్ని పదార్థాలని అక్కడ ఆ విగ్రహానికి, అమ్మ నీవు నా దగ్గరకు వచ్చినందుకు నా పూర్వీకులు పెద్దగా ఉన్నటువంటి మా తండ్రి, తాతలు, ముత్తాతలు, అలానే నా గురువులు, మా ఋషులు అందించినటువంటి నీ రూపం యొక్క విధానముతో ఉన్నటువంటి వేదమంత్ర ఘోష ఇది నేను కూడా అందిస్తున్నాను. ఇవన్నీ అందించినందుకు నాకు ఒక ఆలోచన కలిగిందమ్మా. ఆ ఆలోచన ఏంటి అనంటే, ఇవన్నీ నేను చూడగలుగుతున్నాను, విగ్రహము నేను తయారు చేయించుకున్నది, పండ్లు నేను తెచ్చుకున్నటువంటి, మంత్రము నేను నేర్చుకున్నటువంటిది, మరి వీటన్నిటిని నేను ఇక్కడ పెట్టుకొని రెడీగా ఉన్నాను. మరి నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. నిన్ను చూడాలనుకున్నప్పుడు నేను ఎలా రావాలమ్మా నీ దగ్గరికి? రావాలి అనంటే నేను నీ పరిసర ప్రాంతాలు చూడాలి, నేను అలానే ఈ ప్రాంతాన్ని తయారు చేసుకోవాలి, నీవు అక్కడ ఏ రూపంతో ఉన్నావో నేను చూడాలి, ఆ రూపాన్నే నేను ఇక్కడ చేసుకోవాలి. నీ రూపం ఇలా ఉంటుంది అని వీరు చెప్పారు, నేను విన్నాను, నేను చేస్తున్నాను తల్లి, కానీ నేను కూడా చూడాలి కదమ్మా, అందుకని నాకు శక్తిని ప్రసాదించు తల్లి అని నేను ప్రత్యంగరీ మాతను వేడుకున్నా. అలా వేడుకున్నాక నేను చేసేటటువంటి మంత్ర సాధన చేసుకుంటూ నేను ఆ చుట్టూ ఉన్నటువంటి 25 గీతలకి ప్రతిరోజు ఒక శక్తిని నేను ధారపోస్తున్నాను. నాలో నుంచి నేను బయటికి ధారపోస్తున్నాను. తీసుకోవటం అనేది శ్వాస, వదిలేటటువంటిది మనము మంత్రముతో ఉన్నటువంటి ఆ మంత్రం వదిలేటప్పుడు, ఆ గాలి వదిలేటప్పుడు మనం మనస్సులో ఆ మంత్రాన్ని అనుకోవాలి. అప్పుడు మనలో నుంచి ఆ మంత్రం యొక్క స్వరస్య అనేటటువంటిది ఒక శక్తితో కూడి ఉన్నటువంటి ఒక శ్వాస బయటికి వస్తుంది. అది వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఒక ఆరా దాన్ని క్యాచ్ చేసుకుంటుంది. ఆ క్యాచ్ చేసుకున్న తర్వాత ఆరాన్ని తీసుకొని మనము ట్రావెల్ చేస్తాం. ఎక్కడికి? మనం పూర్తిగా పాజిటివ్ శక్తిలోకి వెళ్ళిన తర్వాత పాజిటివ్ శక్తిలో మనం ఏదైతే కావాలని కోరుకున్నామో, దేనికోసం అయితే మనం సాధనలో కూర్చున్నామో ఆ సాధనలో ఉన్నటువంటి ట్రావెల్ మనం ప్రారంభిస్తాం. అది ఒక్కరోజు అయ్యేది కాదు. ఈ 25 గీతలది ఈ రోజు ఉన్నటువంటి పాజిటివ్ శక్తిని మనం ఒక దారిగా ఏర్పాటు చేసుకుంటాం. ఒక్కొక్క గీత మనకి కనీసము ఒక 10 మీటర్ల సరౌండింగ్ వరకు ఉంటుంది. మన ఆరా ఒక 10 మీటర్ల వరకు ఆవహించి ఉంటుంది. ఇది పాజిటివ్ ఆరాధన ప్రక్రియకు, పాజిటివ్ సాధనకు. నెగటివ్ సాధనకు మన ఆరా ఒక 7 మీటర్ల వరకు ఉంటుంది. నెగటివ్ శక్తిని మనము తీసుకోవడానికి పాజిటివ్ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క గీత 10 మీటర్లు అన్నప్పుడు మనకి 25 గీతలు 25 మీటర్లు, 25 పదులు అప్పుడు మనం లెక్కించుకోవాలి. అన్ని మీటర్లు రోజు కొద్దిగా వేసుకుంటూ వెళ్తాం. దానికే మనము జప సంఖ్య అనేటటువంటిది పెట్టుకున్నాం. ఒక మాల వచ్చేసి జపమాల, మనకి ఒక మాలలో ఉన్నటువంటి తులసి వచ్చేసి 1.5 మీటర్ వరకు తులసి యొక్క ఆరా పనిచేస్తూ ఉంటుంది. తులసి చెట్టు యొక్క
పవరు 1 మీటర్న్నర వరకు పనిచేస్తుంది. అటువంటి తులసి మాలని మనము 108 సార్లు తిప్పడం వల్ల 108.5 మాలలు అంటే 108 100 తర్వాత 108 అరలు అంటే 150 మీటర్ల వరకు మనము ట్రావెల్ చేయగలుగుతాం ఈ రోజు వరకు, అంటే 1 మాల ద్వారా. అలాంటి 10 మాలలు తిప్పితే 1500 మీటర్ల వరకు ట్రావెల్ చేస్తాం. ఆ రోజుకి అక్కడ సాధన ప్రక్రియ ఆగుతుంది. మళ్ళీ యథాప్రకారం ప్లేస్లో కూర్చొని మనం సాధన ప్రారంభిస్తే మరలా ఒక 10 మాలలు మనం తిప్పితే ఎక్కడైతే 1500 మీటర్ల దగ్గర మన సాధనా శక్తికి సంబంధించిన ఆరాని అక్కడ ఆపామో దానికి మళ్ళీ ఇంకొక 1500 మీటర్లు మనము ఆరాని ట్రాన్స్ఫర్ చేసే శక్తిని పొందుతాం. అప్పుడు రెండవ రోజు 3000 మీటర్లు అవుతుంది, నాలుగో రోజు 4500 మీటర్లు అవుతుంది. ఇటువంటి కొన్ని పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మనకి గురువు అనేటటువంటి వారు ఒక అంచనాకు వస్తాడు. ఇది 50,000 చేయాలా, 1,00,000 చేయాలా, 2 లక్షలు చేయాలా, 3 లక్షలు చేయాలా అనేది. అప్పుడు 1,00,000 చెప్పిండు అని అంటే కనీసం మనం ఎటు లేదన్నా ఒక 100 కిలోమీటర్ల వరకు వెళ్తాం. ఈ 100 కిలోమీటర్లు మనకి ఆ దేవాలయం అనేటటువంటిది స్వయంభూ అయి ఉంటేనేమో అది మనకు కనెక్టింగ్ అయిపోతుంది. ఆ దేవాలయం కనెక్టింగ్ అయిపోయి అక్కడ జరిగేటటువంటి పూజ ఆరాధన ప్రక్రియలన్నీ మన ఆరాకి అటాచ్ అవుతూ ఉంటుంది, అంటే పాజిటివ్ అటాచ్ అవుతూ ఉంటుంది. అక్కడ జరిగేటటువంటి ఎన్నో పూజా కార్యక్రమాలకి మనం చేసేటటువంటి సాధనకి అటాచ్ అయ్యి అక్కడ కొన్ని రోజుల వరకు సంతృప్తి చెందుతూ ఉంటుంది. కావాల్సినటువంటి పాజిటివ్ శక్తిని అక్కడ స్టేజీ లాగా ఒకటి చేసుకుంటుంది. అంటే మనకు ఒక బస్సు స్టేజీ ఎలా అయితే ఉంటుందో అలానే మనకు ఒక టెంపుల్ ఏదైతే మనం సాధన చేసేటటువంటి అమ్మవారి యొక్క దేవాలయం ఉంటుందో అక్కడికి మనం చేసినటువంటి ఫస్ట్ 1,00,000 జప సాధన ఏదైతే ఉందో అది అక్కడికి ట్రావెల్ చేసి అక్కడ స్టే చేస్తుంది. అక్కడ స్టే చేసిన తర్వాత మళ్ళీ మనం ఆ రోజు ఏం చేస్తామంటే 1,00,000 జపం అయిన తర్వాత కొద్దిగా తర్పణం లాగా వదిలి తర్వాత లఘు హోమము కానీ లేదు ఓపిక ఉంది అని అంటే 1,00,000కి 1,00,000 హోమం చేసుకోవచ్చు, లేదు 1,00,000కి 11,000 హోమం చేసుకోవచ్చు, లేదు అది కూడా కాదు అంటే 1,100 హోమం, అది కూడా చేయలేము అంటే 108 సార్లు హోమం ఆహుతిగా ఇస్తూ ఆ మంత్రానికి కొద్దిగా ఆద్యము అవన్నీ వేసి దేవతల యొక్క అనుకూల్యతని పొంది ఈ పంచభూతాల్లో నేను చేసేటటువంటి సాధనకు నాకు ఎటువంటి చెడు దుష్ట ప్రయోగాలు నా దరిదాపులకి రాకుండా ఉంచేటట్టుగా నాకు శక్తిని ప్రసాదించమ్మా. ఇప్పటి వరకు నేను 1,00,000 జపముతో ఒక ప్రదేశానికి చేరుకున్నాను, ఆ ప్రదేశంలో ఆ దేవాలయం ఉంది, ఆ దేవాలయం దగ్గర నేను స్టే చేస్తున్నాను అని చెప్పి అక్కడ హోమం అవి చేసుకున్నాక మనకి డెఫినెట్గా మనం ఏ సాధన అయితే చేస్తామో ఆ దేవాలయానికి వెళ్ళి నిద్రించాలి. అది సాధనలో కొంతమందికి ఏమో చూపిస్తూ ఉంటుంది, ఫలానా ప్రత్యంగిరీ దేవి దేవాలయం ఫలానా ప్రదేశంలో ఉంది అక్కడికి వెళ్ళి స్టే చేయని. లేదు అని అంటే కొంతమందికి ప్రత్యంగిరీ దేవిని సాధన చేసే వాళ్ళకి ఎక్కువగా శక్తి పీఠాలని చూపిస్తూ ఉంటుంది. సాధన 1,00,000 జప సాధన అయిపోయిన తర్వాత వారు శక్తి పీఠాలకు వెళ్ళి నిద్రించుతారు. ఆ నిద్రించిన తర్వాత మరలా అక్కడ వేకువజామున లేచి స్నానము చేసి అన్నీ సంపూర్ణంగా అన్నీ కూడా నిర్వహించేసుకొని తర్వాత దర్శనాన్ని చేసుకొని మళ్ళీ అక్కడ సంకల్పాన్ని చెప్పుకుంటాడు. అమ్మా నా స్వగృహంలో నేను సాధనను ప్రారంభించాను, అక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు చూపించింది అమ్మ, మరలి ఇక్కడ నేను ప్రారంభిస్తున్నాను. ఇక్కడ ఈరోజు ప్రారంభించి నేను మొదటి రోజు సంకల్పం ఎక్కడైతే చెప్పుకున్నానో నా స్వగృహానికి వెళ్ళి మిగిలిన జప సాధన నేను రోజు కంటిన్యూ చేసుకుంటా. ఇక్కడ నుండి వేరొక ప్రదేశానికి ఎక్కడికైతే వెళ్తుందో నా సాధనా శక్తి అక్కడి వరకు నువ్వు శక్తిని ప్రసాదించమ్మా అని చెప్పి ఏ దేవాలయం అయితే మనకు చూపించి ఆ దేవాలయానికి మనం వెళ్ళి సెకండ్ టైం మనం సాధన ప్రారంభించుకుంటామో మళ్ళీ అక్కడి నుంచి మన జర్నీ ప్రారంభమవుతుంది. ఇలా మనకి 11 విధానాలుగా ఉంటుంది, 11 దేవాలయాలని చూపిస్తుంది సాధనలో. మొట్టమొదటి సాధనలో ఫస్ట్ మన ఆరాని ట్రావెల్ చేయాలి, మన ఆరాని పంపించాలి, మనకున్న శరీరానికి ఉన్నటువంటి శక్తిని మనం ఆ శక్తి దగ్గరికి ట్రావెల్ చేపియాలి. మన శరీరం ఇక్కడే ఉంటుంది కానీ మన యొక్క ఆరా అనేటటువంటిది పెరుగుకుంటూ వెళ్ళాలి. మన ఆరాకి పాజిటివ్ శక్తిని మనం ప్రొటెక్ట్ చేయాలి,
ప్రొటెక్ట్ చేయాలి అని అంటే మన శరీరంలో నుంచి నోటి నుంచి వచ్చేటటువంటి గాలి కాకుండా ముక్కులో నుంచి వచ్చేటటువంటి నిశ్వాస ఏదైతే ఉందో దాన్ని ఈ ఆరా తీసుకుంటూ ఉంటుంది. ఈ ఆరా తీసుకొని దాన్ని ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇలా 11 దేవాలయాలు మనకు పూర్తయిన తర్వాత చక్కగా నదీ స్థానము, సముద్ర స్థానము చేసి నదిలో, సముద్రంలో సూర్య భగవానుడికి తర్పణాలు వదిలి తర్వాత ఆ రోజు అక్కడే ఉండి మళ్ళీ రాత్రి సమయం అయితే గనక నక్షత్రాలకి తర్పణాలు వదిలి ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ పౌర్ణమి గడియల్లో మనం వెళ్తేనేమో రాత్రి సమయంలో చంద్రుడికి కూడా తర్పణాలు వదలాలి. వదిలిన తర్వాత సముద్రము లేదా నదీ తీరమున హోమాన్ని నిర్వహించుకొని వస్తే అప్పుడు మనము ఇంట్లో కూర్చొని సాధన చేస్తే అప్పుడు మన సాధన అయిపోయిన తర్వాత జపమాల తిప్పడం అయిపోయిన తర్వాత చేతిలో నీళ్లు పోసుకొని లఘువుగా తర్పణాలు వదలాలి. 11 సార్లు కానీ 108 సార్లు కానీ అలా వదిలితే అప్పుడు మనం వదిలినటువంటి జలం ఏదైతే ఉందో మనకి 11 సార్లు పూర్తయిన తర్వాత మన సముద్ర తీరంలో ఏ తర్పణాలు అయితే వదిలామో, నదీ తీరంలో ఏ తర్పణాలు అయితే వదిలామో అది విశ్వములో ఎక్కువగా వ్యాపించినటువంటిది జలము. భూమి కన్నా ఎక్కువగా ఉన్నటువంటిది 70% జలము. ఈ జలము అనేటటువంటిది చాలా పవిత్రతతో కూడి ఉన్నటువంటిది. ఈ జలములో మనము ట్రావెల్ చేస్తాం. ఈ నీళ్ళల్లో ట్రావెల్ చేస్తూ 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 దాని యొక్క విశాలమైనటువంటి విశ్రాంతి కలిగినటువంటి ఒక శక్తి, విశ్వాన్ని శాసించేటటువంటిది, అంటే విశ్వాన్ని చూడగలిగేటటువంటి శక్తి మనకి ట్రావెల్ అవుతూ ఉంటుంది జలంలో, నీళ్ళల్లో అలా మన యొక్క ఆరా తిరుగుతూ 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 ఆ నీళ్ళన్నిటిని కూడా అది టచ్ చేస్తుంది. ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక జర్నీ లాగా తిరిగేసి ఆ తర్వాత ఆ ప్రదేశం మొత్తం అయిపోయిన తర్వాత విశ్వానికి ట్రావెల్ చేస్తుంది పైకి. ఆ పైకి ట్రావెల్ చేసేటప్పుడు మనం ఇంకా సాధనలో వెళుతూ ఉండాలి. మన ఆరా జర్నీ చేస్తూ ఉంటుంది. కొన్ని కోట్ల కిలోమీటర్లు వెళ్తుంది మన ఆరా. మనకు తెలియకుండా మన ఆరా కొన్ని కోట్ల కిలోమీటర్లు వెళ్తుంది. ఆ వెళుతూ 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 వెళ్తుండగా అప్పుడు మనకి కావాల్సినటువంటి మన తల్లి ప్రత్యంగరీ దేవి ఆరా ఒక దగ్గర ఉంటుంది. అది ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా మీకు? ఒక్క సాధకులు మాత్రమే చూడగలుగుతారు. నేను అలా సాధన చేసినప్పుడు, ఆ ట్రావెల్ జరిగినప్పుడు, విశ్వానికి అలా వెళుతున్నప్పుడు ఆ విశ్వంలో కొన్ని అద్భుతాలు కనిపిస్తూ ఉంటే ఆ అద్భుతాల్లో మనము మైమరిచిపోయేటటువంటి కొన్ని నెగటివ్ శక్తులు కూడా, మనకి అందమైనటువంటి నెగటివ్ శక్తులు కూడా మనల్ని డిస్టర్బ్ చేయడానికి వస్తూ ఉంటే మన ఆరా ఎంత స్పీడ్గా వెళ్తుంటుందో తెలుసా? ఎప్పుడైతే మనము విశ్వంలోకి ప్రయాణం ప్రారంభమైందో, ఆకాశ మార్గంలోకి ప్రారంభమైందో మనము ఒక రాకెట్ కన్నా స్పీడ్గా మన జర్నీ ప్రారంభం అవుతుంది. కొన్ని వేల కోట్ల కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు కావాల్సినటువంటి ఒక ఆరా దొరికింది, అంటే శక్తి. అది ప్రత్యంగరీదేవి ఆరా. అంటే నేను చేసేది ప్రత్యంగరీదేవి కాబట్టి ఆ శక్తిని నేను తీసుకున్న తర్వాత అప్పుడు ఈ విశ్వములో ఇక్కడికి చేరుకోగలిగా. ఈ విశ్వములో నేను చేసినటువంటి పూజించే విగ్రహము యొక్క ఆరా ఇక్కడ దాగి ఉన్నది. నేను చేసేటటువంటి విగ్రహానికి పెట్టేటటువంటి పదార్థాలవి ఇక్కడ దాకా ట్రావెల్ చేశాయి. నేను పూజించేటటువంటి విగ్రహానికి వేసినటువంటి పుష్పాలు ఇక్కడ దాకా ట్రావెల్ చేసి వచ్చాయి. నేను పెట్టినటువంటి అమ్మవారికి వస్త్రాలు కానీ, పుష్పాలు కానీ, పండ్లు కానీ, వివిధ పదార్థాలన్నీ కూడా ఇక్కడ దాకా తీసుకురాగలిగాను. ఇది నేను చూడాలి, నేను చెయ్యాలి అనుకున్నటువంటి ఆరా ఇది. నా ఆరాతోనే ఇది సాధ్యమైంది. ఈ యొక్క ప్రత్యంగరీదేవి ఆరాని తెలుసుకోవడానికి దాని యొక్క పాస్వర్డ్ నేను నా గురువు దగ్గర తీసుకున్నాను. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నా ప్రయాణము సాగుతూ 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 వచ్చింది. ఈ సాగుతూ వచ్చినటువంటి నా ప్రయాణము నా తల్లి ప్రత్యంగరి ఆరా దగ్గరికి చేరుకున్నాను, ప్రత్యంగరి శక్తి దగ్గరికి. అప్పుడు ఆనందపడ్డాను నేను. కానీ అమ్మ నన్ను చూడట్లేదు. ఏం చెయ్యాలి అంటే, నీ ఆరా అక్కడికి తీసుకెళ్ళింది. ఎక్కడికి? ప్రత్యంగరీదేవి మాత ఆరా దగ్గరికి తీసుకెళ్ళింది. మరి ప్రత్యంగరీదేవి మాత కానీ ఏ దేవీ దేవతలైనా
ధ్యానంలోనే ఉంటారు. వారు ధ్యానంలోనే ఉంటారు. మరి వారి యొక్క ఆరా కూడా చుట్టూ వ్యాపించి ఉంటుంది కదా. వారు ధ్యానం చేసేటప్పుడు వారి లోపల నుంచి వచ్చేటటువంటి శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాస బయటికి విడుదల చేసినప్పుడు అది చుట్టూ ఆవహించి ఉంటుంది. మనది చాలా చిన్న ఆరా, చాలా చిన్న శక్తి. అంత పెద్ద శక్తిలోకి వెళ్ళాలి అని అంటే మనం అమ్మని తలుచుకుంటూ ఉన్నాం కాబట్టి ఆరా శక్తి ఎఫెక్ట్ మనకి కొట్టకుండా మనము పాజిటివ్ కనెక్టింగ్తో అమ్మవారి యొక్క ఆరాకి కనెక్ట్ అవుతాం ఒక భక్తుడిగా. ఆ కనెక్ట్ అయిన తర్వాత ఆ భక్తుడి యొక్క ఆరాని అమ్మ తీసుకోవాలి అని అంటే అప్పుడు కదా మనకి అసలైన సాధన ప్రారంభం అయ్యేది. అమ్మ రౌద్రంగా చూస్తుందో, అమ్మ జాలిగా చూస్తుందో, అమ్మ ప్రేమతో చూస్తుందో, లేదు అమ్మ ఎకర్తించుతుందో, అమ్మ ఏ శిక్ష చేస్తుందో, ఎలా ఉంటుందో ఏంటో అనేటటువంటిది అప్పుడు మనము ఆ సాధనలో చూడబోతాం. అప్పుడు చేసే టైం కల్లా నువ్వు ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తిగా నీ సరౌండింగ్లో అంటే నీ ఇంటి ప్రాంతాల్లో కానీ నీ చుట్టుపక్కల కానీ కొంతమంది ఆటోమేటిక్గా అప్పటి వరకు నీకు అటాచ్ అవుతూ ఉంటారు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి, వాళ్ళ నెగిటివ్ని దూరం చేసుకోవడానికి, నీ పాజిటివ్ శక్తిని కొద్దిగా అటాచ్ చేసుకొని నీ పాజిటివ్ శక్తితో వాళ్ళ యొక్క సమస్యను తీర్చుకోవడానికి ఆటోమేటిక్గా వస్తారు. ఎప్పుడైతే నీ దగ్గరికి సమస్య ఉందని వస్తూ ఉంటారో నీ పాజిటివ్ శక్తి అనేది ఆల్రెడీ రీచ్ అయ్యింది అమ్మ దగ్గరికి. నువ్వు ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగే శక్తి నువ్వు ఉన్నావు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక గురువు కానీ ఒక పూజారి కానీ వీళ్ళు ఒక పూజా విధానాన్ని చేస్తున్నారంటే వీళ్ళు చేసిన పూజా విధానం అక్కడ పెట్టినటువంటి నవగ్రహాలకు కానీ వేరే దేవీ దేవతలకు పెట్టిన పదార్థాలన్నీ వీళ్ళ ఆరా అక్కడికి ట్రావెల్ చేసి ఇవ్వగలుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకంతో మనం అక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఒక పూజారి ఎందుకు పూజను నిర్వహించాలి అంటే అతను నిత్యము గాయత్రి జపము చేస్తూ ఉంటాడు కాబట్టి అతని యొక్క ఆరా కూడా ట్రావెల్ చేసి గాయత్రీ దేవి యొక్క ఆరా దగ్గర ఉంటుంది కాబట్టి అతనికి పాజిటివ్ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతనితో పూజా కార్యక్రమం చేపిస్తే అది శుభకార్యముగా జరిగి ఆ ఇంట్లో శుభము అనేటటువంటి ఆరా వ్యాప్తి చెంది ఉంటుంది. నెగటివ్ ఆరాకు ఉండదు. అప్పటి నుంచి మనము దేవత ఆరాధన నిర్వహించుకుంటే ఆ ఇంటికి శుభ యోగ ఆరా అనేది ఉంటుంది కాబట్టి మనం పురోహితుడితో మనము పూజలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఇతర కార్యాచరణలు ఉన్నటువంటి పూజలు నిర్వహిస్తాము. అంతేకాని పూజారి గారి చేయటం వల్ల వారి సమస్య పోతుంది అనేది కాదు. వారిలో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి గాయత్రి శక్తితో ఉన్నటువంటి యజ్ఞోపవేతం ద్వారా ఏర్పడేటటువంటి ఆరా ద్వారా ఆరా గాయత్రి దగ్గరికి వాళ్ళు రీచ్ అవుతారు కాబట్టి గాయత్రి నుంచి సూర్యుడి నుంచి విశ్వంలో ఉన్నటువంటి దేవతలందరినీ వారు కనెక్టింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ మన విధానంలో మనము తాంత్రిక విధానంలో ఉన్నటువంటి దేవతా ప్రక్రియలో వామాచార పద్ధతిలో ఏ విధమైనటువంటి ఆరా ప్రాసెస్ శక్తి ఉంటుందో దాన్ని మాత్రం మనం తీసుకోగలుగుతాం. కాబట్టి మనము విశేషమైనటువంటి ఈ ఆరా గురించి చెప్పుకుందాం. మీరు చూసి సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేస్తేనే నేను ఈ ఆరాకు సంబంధించిన వీడియోస్ పెడతాను. ఎందుకంటే నాకు కార్యక్రమాలు ఉన్నా చేసినా కొద్దిగా ప్రత్యంగిరీ దేవమాత గురించి చెప్పాలని చాలా ప్రయత్నిస్తున్నా కానీ నాకు పూజా విధానాల వల్ల సమయం దొరకట్లేదు. దొరికినప్పుడు నేను చేయడానికి చూసే ప్రయత్నంలో కూడా కొన్ని వీడియోలు పెట్టగలుగుతున్నాను. మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీకు ఈ ఆరాకు సంబంధించింది తెలుసుకోవాలి అనుకుంటే కనుక నేను పూర్తిగా చెప్తా ఆరా గురించి. ఆరా అయిన తర్వాత మీకు సాధనలో ఎలాంటి ట్రావెల్ చేయాలి, ఒక గీతకి 77 శక్తులు ఏముంటాయి, ఆ శక్తుల్ని ఆ గీతను ఫస్ట్ మనం రీచ్ అయితే ఆ గీత మనం చెప్పినట్టుగా ఉంటుంది. కొన్ని సినిమాల్లో మీకు చూపిస్తారు, ఇంగ్లీష్ సినిమాల్లో కానీ వాటిల్లో అది ఇలా చెప్పగానే అవతల జంతువు పోయి ఇంకో జంతువుని కొట్టడం కానీ, లేదా మన సినిమాల్లో చెప్తారు ఇలా సైకిలతో ఇలా చెప్పగానే ఇలా వెళ్ళటం అని. అంటే మన ఆరా ఆ గీతని తిప్పగలగాలి. మన చుట్టూ ఉన్న 25 గీతల్ని ఒక గీత మనం ఎంచుకుని ఆ చుట్టూ సరౌండింగ్లో అయితే ఒక వ్యక్తి అయితే ఉంటాడు కదా, ఆడున్న ప్రదేశాన్ని చూసి ఆ గీతను చూడాలి. చూసి ఇట్లా అని చెప్తే మన మనసులో అనుకుని ఆ గీత వాడిని అటాక్ చేస్తుంది. ఆ గీతకున్న 77 శక్తులు ఏమున్నాయో అవి అటాక్ చేస్తాయి. అప్పుడు వాడిని ఏమనుకుంటారంటే వీడేదో మాయగాడు, వీడేదో శుద్ర పూజలు ఇవ్వచ్చు అనుకుంటారు.
కానీ అవి ఏవి కాదు, అతనిలో ఉన్నటువంటి ఆరా శక్తి అతన్ని కాపాడుతుంది. కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, విశేషంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఒక అభివృద్ధిలోకి తెస్తే నేను చాలా తాంత్రిక ప్రక్రియలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు మీకు తెలియచేస్తాను. కాబట్టి మీకు ఈ వీడియో తర్వాత మీరు కావాలి పెట్టండి గురువు గారు అని అంటేనే నేను ఆరాకు సంబంధించినటువంటి విషయాన్ని పెడతాను. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరని చెప్పి కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరీ దేవ్యే నమః.